నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శాసన మండలిలో పాఠశాలల పనితీరు ప్రశ్నోత్తరాల సమయంలో లోకేష్ ఫైర్ అయ్యారు. మరి ఎవరి మీద ఫైర్ అయ్యారు, ఎందుకు ఫైర్ అయ్యారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఈ పాఠశాలల పనితీరు ప్రశ్నోత్తర సమయంలో మంత్రి నారా లోకేష్ గారు వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు గారి పైన ఫైర్ అయ్యారు సార్. మరి ఎందుకంటే ఈ స్కూల్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా కాషాయీకరణ చేస్తున్నారు, సిలబస్ లో హిందూ మతం ఇలాంటివన్నీ కూడా సిలబస్ లో యాడ్ చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు సరికాదని, విద్యలో రాజకీయం తీసుకురావడం సరికాదని చెప్పి సభను తప్పుదోవ పట్టించకూడదని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు అయితే ఫైర్ అవుతున్నారు సార్. ఏంటి సార్, అసలు నిజంగా ఇలా స్కూల్స్ లో సిలబస్ లో కాషాయీకరణ జరుగుతుందా, లేదు అంటే కావాలనే ఆరోపణలు చేస్తున్నారా సార్? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షం అన్న తర్వాత అయితే విమర్శ అయితే చేయాలి కదా శ్రావణి. పని అక్కడ ఒక 1% 2% ఉంటే కూడా చేస్తారు, సహజం. అయితే యాజ్ ఏ విద్యామంత్రిగా ఇప్పుడు తను కూడా తన బాధ్యత తను నిర్వర్తించాలి. ఇప్పుడు ఆయన చేసింది చాలా తీవ్రమైన విమర్శ. విద్యలోకి మతాన్ని చొప్పించారని, హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళు దేవతల గురించి ఏవో ప్రస్తావించారని కూడా చెప్పాడు. దానికి లోకేష్ గారు కూడా అంతే తీవ్రంగా వ్యతిరేకించాడు. మీరు విద్యా విధానంలోకి అనవసరమైన రాజకీయ విమర్శలు తీసుకురావద్దు, మతపరమైన అంశాలని ఇలాంటివి పెట్టద్దు, అలాంటిది ఏమి జరగలేదు. కేంద్రం కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద అటువంటి అంశాల మీద ఒత్తిడి తీసుకురాలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము విద్యా విధానంలో మంచి దృక్పథంతో వెళ్తున్నాం తప్ప దీన్ని మీరు అనుకున్నట్టు సంకుచిత భావంతో మేము ప్రవర్తించట్లేదు. ఒక హేతుబద్ధ విధానంతో పాఠశాలల పనితీరును మెరుగుపరుస్తున్నాము. 8,000 పాఠశాలలు సింగిల్ టీచర్స్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది చాలా గొప్ప విషయం. అనేక ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వాలు అంటే సరైన సంఖ్యలో విద్యార్థులు లేరని, దాని మూలాన మనం ఈ పాఠశాల నడపటానికి వీలు కాదని, అంటే అది ఒక రకంగా గిట్టుబాటు కాదు అన్నట్టుగా మూసేశారు. ఇప్పుడు 12 లక్షల మంది 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గింది. అంటే పాఠశాలల నిర్వహణ బాగాలేదు, పాఠశాలలో విద్యా ప్రమాణాలు బాగాలేదు. అందువల్ల చాలామంది తమ పిల్లల్ని ఈ పాఠశాలల నుంచి తీసేసి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అయినా సరే కాక చాలాసార్లు ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించారని కూడా చెప్పాడు. అందువల్ల మేము అటువంటి పరిస్థితిని తప్పించడం కోసం చాలా ఏరియాల్లో ఇవాళ స్కూళ్ళు మూతపడిన సందర్భంలో 8,000 స్కూళ్ళు ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటారు. కనీసం ఒక స్కూల్లో ఒక టీచర్ అంటూ ఉంటే ముందు మెల్లిగా స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ 2వ తరగతిని యాడ్ చేయొచ్చు, 3వ తరగతి యాడ్ చేయొచ్చు. అట్లా అంటే ప్రభుత్వ పాఠశాలలకి ప్రోత్సాహం ప్రజల నుంచి లభించలేదు. ఎందుకు లభించలేదు అంటే ప్రభుత్వ నిర్వహణ బాగాలేదు. ప్రభుత్వ నిర్వహణ బాగాలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏది ముందు జరిగింది అనేది మనం ఆలోచించాలి. దాంతో ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళిన వాళ్ళు దాదాపు 12 లక్షలు అంటే ఎన్ని కొత్త ప్రైవేట్ పాఠశాలలు పుట్టినాయో, ఉన్నాయి విస్తృతపడ్డాయో మనం ఆలోచించవచ్చు. అందుకే ఆయన చెప్పాడు, మా బడి మా భవిష్యత్తు అనే పథకం కింద మేము పాఠశాలని, మన మధ్య పాఠశాలల పండగ కూడా నిర్వహించారు కదా. నిర్వహించినప్పుడు అసలు గతంలో వీళ్ళు విద్యా కమిటీ అనేసి కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే పెట్టారు. తర్వాత ఈ మాబడి అని పెట్టి సివిల్ వర్క్లు ఇవి చేసి వీళ్ళ కార్యకర్తలకి ఆ పనులు ఇచ్చి నామినేషన్ల మీద డబ్బులు దోచుకున్నారు. తర్వాత ప్రధానోపాధ్యాయులు సంతకాలు పెట్టడం కోసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విధంగా పాఠశాల వ్యవస్థని అంతటినీ, తర్వాత పాఠశాల మీద ప్రజలకున్న నమ్మకాన్ని, పిల్లలకున్న నమ్మకాన్ని దెబ్బతీశారు. అది మేము మళ్ళీ పాదుగొలుపుతున్నాము. పాఠశాల నిర్వహణలో అన్ని వర్గాల ప్రజల్ని అందులో పాల్గొనేటట్టు చేస్తున్నాము. పాఠశాలల యొక్క ప్రమాణాలను పెంచుతున్నాము. తర్వాత హిందీ గురించి కూడా ఆయన చెప్పాడు. హిందీ పెట్టమని కూడా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాలని ఒత్తిడి చేయట్లేదు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా మేమేమి హిందీ గురించి ప్రత్యేకంగా ఒత్తిడి తీసుకొచ్చి అది 3rd లాంగ్వేజ్గా ఉన్న సాట్ ఉంటుంది అంతే. అంతేగాని అది 2nd లాంగ్వేజ్గా పెట్టడం ఇలా ఉండదు. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, 2nd లాంగ్వేజ్ తెలుగు, 3rd లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. 3rd లాంగ్వేజ్ కూడా చాలా రాష్ట్రాల్లో ఉంది.
ఏదో ఒక లాంగ్వేజ్ పెట్టుకుంటారు. అట్లాగే హిందీనే పెడతారు ఎక్కువ, ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తెలుగు ఎట్టాగు, లేకపోతే తమిళం, కన్నడ, ఒరియా ఇట్లా ఉంటాయి కదా, రాజభాష కాబట్టి హిందీ భాషని కొంతలో కొంతైనా నేర్చుకుంటే పనికొస్తుంది అని అట్లా పెడతాము అన్న ఉద్దేశమే చెప్పాడు. అంతే తప్ప తెలుగుని ఉపసంహరించుకునే ప్రశ్న అయితే ఉండదని కూడా చెప్పాడు. సార్ ఇంకోటి సార్, మన గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పిల్లలకి ఏదైతే ఇచ్చారో చిక్కీలు కానివ్వండి, స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, బెల్టులు కానివ్వండి, ప్రతి దాని మీద వైఎస్ఆర్సీపీ గుర్తు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ కానివ్వండి, ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా చూసాం. మరి ఎప్పుడు కూడా వాటి మీద చర్చించని వాళ్ళు ఈ రోజు వచ్చి కాషాయీకరణ చేస్తున్నారు, బీజేపీ సిలబస్లో ఇటువంటి వాటిని యాడ్ చేస్తుంది అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర సబ్జెక్ట్ అమ్మా. కాంకరెంట్ లిస్టులో కూడా ఇది లేదు. అంటే కేంద్రం వచ్చి దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ ప్రాంతీయ భాషల్ని అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే స్టేట్ సిలబస్ పెట్టుకుంటారు. అదే కొన్ని స్కూళ్ళు సెంట్రల్ సిలబస్ స్కూళ్ళు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. అది ఎవరు కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు, కొంతవరకు అవగాహన ఉన్నవాళ్ళు వెళ్తారు. కానీ ఎక్కువ మంది పిల్లలు స్టేట్ సిలబస్నే ప్రిఫర్ చేస్తారు. 80%, 20% సెంట్రల్ సిలబస్. ఇవాళ ఇంకోటి ఏంటంటే స్టేట్ సిలబస్కి సెంట్రల్ సిలబస్కి కూడా పెద్ద తేడా లేదు. ఒకప్పుడు చాలా తేడా ఉండేది. సెంట్రల్ సిలబస్ హై స్టాండర్డ్గా ఉండేది. ఇవాళ స్టేట్స్ అన్నీ కూడా పోటాపోటీగా సెంట్రల్ సిలబస్ని చూసుకుంటూ మన పిల్లలకు కూడా ఇంత నాలెడ్జ్ ఇస్తే తప్పేంటి. ఇప్పుడు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ పిల్లలకు ఉపయోగమే కదా. ఇప్పుడు ఎప్పుడో 5th క్లాస్లో చదివేది వాళ్ళు 3rd క్లాస్కి తీసుకొచ్చారు. 7th క్లాస్లో చదివే సబ్జెక్ట్ని 5th క్లాస్కి తీసుకొచ్చారు. అట్లాగే తరతరం మారుతున్న కొద్దీ కూడా మేధస్సు కూడా పిల్లల్లో పెరుగుతుంది. వీళ్ళకి అనేక కొత్త రకాల ఫెసిలిటీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి తరం మారుతున్న కొద్దీ తెలివి ఎలా పెరుగుతుందో చదువులో ప్రమాణాలు కూడా పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ దాదాపుగా స్టేట్ టు సెంట్రల్ సిలబస్కి ఏదన్నా ఒక 5 to 10% వేరియేషన్ ఏమన్నా ఉంది, 5% ఉంటుంది. మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ అన్నీ కూడా ఆన్ పార్, అంటే అదెంతో ఇది అంతే ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా పెట్టారు ఇంగ్లీష్ మీడియం. అప్పుడు టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఎలా టీచ్ చేయాలని. అప్పటికే వాళ్ళకి బీఈడి, ఎంఈడి వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్. స్టిల్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలని అంటే కొన్ని స్కిల్స్ డెవలప్ చేయడం కోసం ప్రత్యేకంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, ప్రతి జిల్లాకి ఒకటి. అప్పుడు అట్లా కూడా కొంతమందిని సెలెక్టివ్గా అందరినీ తీసుకోవాలి. ఎవరైతే మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్స్ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి. అయితే ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతారా, తెలుగు మీడియంతో కొనసాగుతారా అనే ఆప్షన్ స్వేచ్ఛ విద్యార్థులకి, తల్లిదండ్రులకు ఉంది. అప్పుడు 2 క్లాసులు ఉండేవి, ఒకటి ఇంగ్లీష్ మీడియం క్లాస్, ఒకటి తెలుగు మీడియం క్లాస్. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము వచ్చిన తర్వాతే పెట్టాము, వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటానికి ఇష్టపడతలేదు, ఈ ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని అడ్డం పడుతున్నారని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము జర్నలిస్టిక్గా దీంట్లో ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళి ఈ ట్రైనింగ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇచ్చే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేము కూడా వెళ్ళి చూసాం. వాళ్ళు గవర్నమెంట్ లెక్చరర్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు టీచర్లకని. ఈ శాశ్వత ప్రాతిపదికన జరిగినాయి. అప్పుడప్పుడు కొంతమందిని దీన్ని తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ డిప్యుటేషన్ మీద. కాబట్టి నిన్న ఆయన చెప్పింది ఏంటంటే విధాన మండలిలో మీరు అనుకుంటున్నట్టు ఏమి లేదు, ఇలాంటి అపోహలతో విమర్శలు చేయటం కరెక్ట్ కాదు. విద్యా విధానాన్ని మెరుగుపరచడంలో, పాఠశాల తీరు మెరుగుపరచడంలో, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో, తర్వాత మౌలిక సదుపాయాలు పాఠశాలల్లో మెరుగుపరచడం కోసం పాఠశాల భవనాలని ఆధునీకరించడం కానీ, అక్కడ ఉండే ఫర్నిచర్ని ఆధునీకరించడం కానీ, తర్వాత బోధనా పరికరాలని అప్ టు డేట్గా ఉంచడం కానీ, తర్వాత టీచర్స్ కూడా అప్ టు డేట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తూ మేము విద్యారంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. ఈ ప్రజలకి, తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాల మీద విశ్వాసం పెరిగి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 12 లక్షల మంది బయటికి వెళ్ళిపోయారో ప్రైవేట్ పాఠశాలకి, వాళ్ళు తిరిగి వచ్చే విధంగా అంత ఆకర్షణీయంగా, అంత విద్యా అధిక ప్రమాణాలతో నడుపుతున్నాం అనే విశ్వాసాన్ని ఆయన చెప్పాడు. మరి మొత్తానికి విద్యలో ఎటువంటి మత సంబంధమైన విషయాలను తీసుకురావట్లేదని చెప్పి మనబడి మన భవిష్యత్తుతో ముందుకెళ్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులు కూడా.